మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అక్కడెక్కడో మంచు కొండల్లో పింగ్విన్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. అది ఎందుకు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, ఎందుకు ఒంటరిగా ఉంది, ఎందుకు తన గ్రూప్ను వదిలేసింది అని ఎన్ని సిద్ధాంతాలు రాస్తున్నారు, ఎన్ని థియరీలు రాస్తున్నారు, ఎన్ని కొటేషన్స్ రాస్తున్నారు. అరే నీ మొహానికి ఎప్పుడైనా సరే నీ సాటి మనిషి ఎలా ఉన్నాడో ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు దురుసుగా మాట్లాడడం వల్ల నీ పక్కనున్న మనిషి ఎంత బాధపడుతున్నాడో ఆలోచించావా? నువ్వు బాధ్యతగా ఉండకపోవడం వల్ల నీ కుటుంబ సభ్యులు ఎంత కుమిలిపోతున్నారో నువ్వు ఆలోచించావా? నువ్వు చేసే చెత్త పనుల వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ ఇంటి పక్క వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నువ్వు ఆలోచించావా? లేదు. నీ సాటి మనిషి గురించి ఆలోచించడం నీకు తెలియదు. కానీ ఎక్కడో మంచు కొండల్లో ఒంటరిగా వెళ్ళిపోతున్న పింగ్విన్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఎన్ని చర్చలు చేస్తున్నావు, ఎన్ని సమావేశాలు పెడుతున్నావు. ఆ పింగ్విన్ అందరికీ మోటివేషన్ ఇచ్చేసిందంట, ఒక న్యూ ట్రెండ్ సెట్ చేసిందంట. బతికితే దానిలాగే బతకాలి, నిర్ణయాలు తీసుకుంటే దానిలాగే తీసుకోవాలి అని. అబ్బబ్బబ్బబ్బా, ఒక్కొక్కడు ఏం థియరీలు రాస్తున్నారు, ఏం కొటేషన్లు రాస్తున్నారు. అరే నువ్వు ముందు మనిషిగా బ్రతకడం మర్చిపోయావు. నీతో ఉన్న వాళ్ళందరితో నువ్వు మానవత్వంగా మెలగడం మర్చిపోయావు. నీకే చక్కగా బ్రతకడం తెలీదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా బ్రతుకుతూ ఉంటావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ బ్రతుకుతుంటావు. నువ్వేమో ఆ మంచుకొండల్లో ఉన్న పింగ్విన్ ఎందుకు అలా ఒంటరిగా ఉంది అని చెప్పేసి థియరీలు రాస్తూ కూర్చుంటావు.